అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనము. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చాలు. ఇక్కడ ఈ మాటను చూసినట్లయితే వారు ఈ మాట విని ఎవరి మాట విన్నారండి? అక్కడ పై సందర్భంలో కింద మొత్తం చదువుకుంటే పేతురు గారి ప్రసంగాన్ని విన్నట్లు మనకు అక్కడ తెలుస్తుంది. పేతురు గారి మాట విని, అంటే పేతురు గారు అక్కడ ఏమైనా అద్భుతాలు చేశారండి? ఏం అద్భుతాలు చేయలేదు, మహత్కార్యాలు చేయలేదు. వారు ఈ మాట విని అని మనకి క్లియర్గా రాయించాడు. అంటే వాక్యం విన్నారు అంతే. వాక్యం విని పేతురు గారి దగ్గరికి వచ్చారు. మేము ఏం చేయాలంటే పేతురు గారు ఏం చెప్తున్నాడండి? మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి అంటున్నారు. అలా బాప్తీసం తీసుకున్న వారు ఎంతమందిగా కనపడుతున్నారు మనకి? 3000 మంది. అంటే దేవుని మాట విని, అంటే పేతురు గారు చెప్పిన మాట విని ఒక్కసారే 3000 మంది మారు మనసు పొందారండి. అంటే అక్కడ అబ్రహాము గారి కాలంలో చూసినట్లయితే దేవుని మాట విని అబ్రహాము గారు సరెండర్ అయిపోయాడు. ఇక్కడ అపోస్తుల కాలంలోకి వచ్చేసరికి పేతురు గారి మాట విని 3000 మంది మారిపోయారు. మారిపోయి ఇంకేమంటున్నారు తర్వాత? పేతురు గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు చూడండి. చాలు. ఇక్కడ వీళ్ళు పేతురు గారి దగ్గర మాట విన్నారు, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. అంతేకాకుండా పేతురు గారి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారంటే మేమేమి చెయ్యాలి? ఏమడుగుతున్నారండి? బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు? మేమేం చెయ్యాలయ్యా దేవుని కోసం అని అడుగుతున్నారు. మనం ఎప్పుడైనా అడిగామండి? దేవుని మాటలు విని మేమేం చెయ్యాలి దేవుని కోసం అని చెప్పేసి మనం ఏమన్నా అడిగామా? కానీ వారి విశ్వాసం ఎలా ఉందో చూడండి. మేమేమి చెయ్యాలి అని చెప్పేసి అని అడుగుతున్నారు పేతురు గారి దగ్గరికి వచ్చేసి. అంటే వాక్యానికి ఎంత లోబడ్డారో చూడండి. వారి విశ్వాసము ఎంత గొప్పగా ఉందో. అలా ఏమి చెయ్యాలి అని అన్నప్పుడు పేతురు గారు చెప్తారండి. తర్వాత మాటల్లో మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32వ వచనము. వాళ్ళు ఏం చేశారో, వాళ్ళందరూ కలిసి దేవుని కోసం ఏం చేశారో మనం ఆలోచించినట్లయితే చాలు. ఇక్కడ విశ్వసించిన వారు అంటే మనకు దేని వలన విశ్వాసం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. అంటే వీరు క్రీస్తుని గురించిన మాట విన్నారు, విని వచ్చారు కదండి. వీరు విశ్వాసులేనా? 100% అండి. ఈ విశ్వాసులకి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి? దేవుడే మా నిరీక్షణ. అంటే దేవుని కోసం ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణ చూడండి, వీరి విశ్వాసం ఎంత గొప్పదిగా ఉందో చూడండి. అంటే వీరు 100% విశ్వాసులు. ఈ విశ్వాసులు విశ్వసించి వచ్చిన వారు వీరు ఏం చేస్తున్నారండి అంటే తమకు కలిగినది అంతయు తమదని అనుకోలేదంట. ఏకముగా కూడుకున్నారు. తమకు కలిగింది అంతా తమదని అనుకోకుండా సమిష్టిగా ఉంచుకొని అందరికీ. ఇప్పుడు నాకుందనుకోండి, నాకుంటే నేనేం చేస్తాను? నేనే దాచిపెట్టుకుంటా, అంతే కదండి. నా దగ్గర డబ్బు ఉంటే నేనే దాచిపెట్టుకుంటాను. ఎదుటి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందండి? లేదు. కానీ వీళ్ళు నిజంగా విశ్వసించారు కనుకనే ఏం చేస్తున్నారండి? వారికి వచ్చింది వారిదని అనుకోలేదంట, తమదని అనుకోకుండా సమిష్టిగా పంచుకొని, అంతేకాకుండా వారికి ఉన్నదంతా తెచ్చి ఏం చేశారు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఈ రోజుల్లో సేవకులు ఎవరున్నారండి? తమకు కలిగినదంతా, లేదా విశ్వాసులైనా కానీ తమకు కలిగినదంతా తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర, అంటే సేవకుల దగ్గర, దేవుని దగ్గర పెట్టేవారు ఉన్నారా అంటే ఎవరూ లేరండి. మరి మనం విశ్వాసం ఎలా అవుతామండి? వీరు తమకు కలిగింది ఏది తమదని అనుకోలేదు. అంతేకాకుండా వారికి ఉన్నదంతా తెచ్చేసి దేవునికి ఇచ్చేశారు. వీరండి నిజమైన విశ్వాసులు. మరి మనం విశ్వాసం ఎలా అవుతాము? వారికి ఉన్నదంతా పనిచేశారు. ఈ రోజుల్లో సేవకులు ఎలా ఉన్నారండి? దేవుని పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి కదండి. బయట సంఘాల్లో చూసినట్లయితే చాలా స్థలాలు, పొలాలు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఆస్తులన్నిటిని అమ్మేసి ఏం చేస్తున్నారు? బిజినెస్లు చేస్తున్నారు కదండి. దేవుని ఆస్తులను అమ్మేస్తున్నారా లేదా?
ఎక్కడుందండి పెద్ద పెద్ద స్థలాలు, ఒక్కొక్కళ్ళకి వందల ఎకరాలు ఉన్నాయి. కానీ వాటినన్నిటిని దేవుని కోసం ఏమైనా ఉపయోగిస్తున్నారా? లేదండి. దేవుని కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారంటే లేదు. వాటన్నిటిని అమ్మేసి బిజినెస్‌లు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు స్టార్టింగ్‌లో ఎలా సేవ చేస్తారండి వీళ్ళు?